రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ప్రజలు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు అన్నారు. మన్యం జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పక్కనున్న ఒడిశా రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడడంతో కొటియా, జంఝువతి సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు. కూటమిలో భాగస్వామిగా ఉన్నామని, జిల్లాను అభివృద్ధి చేయడానికి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. మోదీ పాలనలో ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూస్తాయని, మళ్లీ మన దేశ ప్రతిష్టలు మోడీ పాలనలో మరింత పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడటం, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అలాగే పక్కనున్న రాష్ట్రం ఏదైతే ఒరిస్సాలో కూడా కేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కొత్తగా ఈరోజు స్థాపించబోతుంది. మన జిల్లాకి ఒరిస్సాకి సంబంధించినటువంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఇటు కొటియా కానీ, ఇటు జంఝావతి కానీ, ఈ రెండింటిని సమస్యను తీర్చేందుకు అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండటం వల్ల ఈవేళ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఈ జిల్లా నుండి ఏదైతే మన జిల్లాకి ప్రత్యేకించి సమస్యలు ఉన్నాయో వాటిపైన పోరాటం చేసి ఖచ్చితంగా కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జంఝావతిని పూర్తి చేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ వీళ్ళు ఖచ్చితంగా తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే కొటియా సమస్యను కూడా ఈవేళ కొన్ని ఏళ్లగా ఏదైతే నలిగిపోతున్న సమస్య ఉందో, కొటియా ప్రజలు ఎటువైపు ఉండాలో తెలియని పరిస్థితుల్లో ఈవేళ కొటియాని కూడాను ఈవేళ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి కొటియాని ఒక సమస్య ఏదైతే ఉందో ఆ సరిహద్దు సమస్య దాన్ని కూడా పూర్తి చేస్తామని